ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశుల సంచారం, తదుపరి సంక్షేత్రమైన తులారాశుల సంచారం. బుధుడు ఈ యొక్క మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్న గురువుగారు, దశమ స్థానంలో ఉంటున్న సూర్య బుధులు, లాభస్థానంలో ఉంటున్న సూర్య కేతు శుక్రులు, శని కూడా మనకి యోగిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దాదాపు ఈ మాసమంతా కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, కొత్తగా సైట్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్తగా వాహనం కావచ్చు, కొత్తగా ఏదైనా ఇంటికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇలా అన్నీ కూడా మీకు కొనుగోలు చేయడానికి అవకాశాలు వస్తాయని తెలుసుకోవచ్చు. అయితే అక్టోబర్ మాసం వరకు మాత్రమే ఇలాంటి అవకాశం. చతుర్థాధిపతి వక్రించాడు కాబట్టి శని ఎప్పుడైనా చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని అంటాం. ఆయన వక్రించాడు కాబట్టి ఇలాంటి అవకాశాలు మీకు ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తున్నాయి. సో అవన్నీ కూడా ఆ అక్టోబర్ లోపనే మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఇంటికి సంబంధించింది, వాహనానికి సంబంధించింది, తర్వాత ఈ యొక్క భూమికి సంబంధించింది కూడా అన్నీ కూడా ఈ అక్టోబర్ లోపనే మీరు అన్నీ కూడా అవన్నీ అయిపోగొట్టుకునే ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. ఇంట్లోనూ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజగ్రహ దోషం ఉంటుంది. మీ యొక్క రాశ్యాధిపతిని అష్టమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి శారీరక ఒక అలసట అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోటు శరీరానికి సంబంధించిన విషయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన సంతానం విషయంలో, ఏదైనా ఆరోగ్యం విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు, సంతానానికి సడన్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు రావడము, ఎక్కువ ఖర్చులు అవ్వడం లాంటిది. తర్వాత ఈ వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు కూడా అత్యాస అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యయాధిపతి శుక్రుడే లాభస్థానంలో ఉండడము, పంచమ స్థానంలో రాహు ఉండడము, ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ వృశ్చిక రాశి వాళ్ళు వివాహ వేడుకలకి హాజరయ్యే సూచనలు, గృహంలో కూడా ఏదైనా శుభకార్యాలు జరుపుకునే ఒక అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఈ యొక్క అగ్గితో, నిప్పుతో కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క మాసంలో. వాహనం నడిపే ఒక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. తర్వాత సోదరులతో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాలు చేసుకోండి. మొత్తంగా వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విషయంలో కూడా అభివృద్ధి ఉన్నప్పటికీ ఈ పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన, తర్వాత సూర్యుడు కూడా సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత ఆయన కూడా లాభస్థానానికి వచ్చేస్తాడు. అంటే రావాల్సిన డబ్బు ఎక్కడో ఒక చోట స్ట్రక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ యొక్క సూర్యుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ రాహు దృష్టి పడినప్పుడు ఆ ఒక అత్యాశతో కావచ్చు, లేదా ఏదైనా ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉంటాయి, వాటిని 1000 రూపాయలు చేసుకోవాలని అత్యాశతో వెళ్ళి డబ్బుకి ఏదైనా ఒక చోటు ఇబ్బంది తెచ్చుకునే ఒక అవకాశాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళు మీరు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే అవి కూడా అక్కడికక్కడ స్ట్రక్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అది ఈ మాసమంతా అలాగే ఉండదండి.
కాస్త మారుతూ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ మీకు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డబ్బు ఎక్కడో ఒక చోటు షార్ట్ ఆఫ్ మనీ అవుతూ ఉంటుంది, షార్టేజ్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత ఈ యొక్క లగ్జరీ వాహనం కొనుక్కోవడం కావచ్చు, ఇంటికి సంబంధించింది, ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ కూడా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారికి, ఎస్పెషల్లీ కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అష్టమ స్థానంలో ఉంటున్న కుజగ్రహ దోష నివారణ ప్రతిరోజు హనుమాన్ చాలీసా, మంగళవారం పూట సుబ్రహ్మణ్య కరవళం స్తోత్ర పారాయణము, ప్రతిరోజు హనుమాన్ మందిరానికి వెళ్ళి కనీసం 8 ప్రదక్షిణలు వేసుకోండి. ఖచ్చితంగా కుజగ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ప్రతిరోజు కూడా ఆదిత్య స్తోత్ర పారాయణము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.